Hello, Group 2 aspirants. Welcome back to VIPS Academy. And me, Ashok, the founder of VIPS Academy. సో ఫిబ్రవరి మీ ఎగ్జామ్ ఉంది అండ్ ఐ హోప్ మీ ప్రిపరేషన్ అంతా కూడా మంచిగా అవుతుంది అనుకుంటున్నాను. సో మీ ప్రిపరేషన్కి ఇంకా కొద్దిగా సీరియస్నెస్ తీసుకురావడానికి లేదా మిమ్మల్ని ఇంకా కొద్దిగా మోటివేషన్ తీసుకురావడానికి మీలో ఒక చిన్న ప్రైజ్ మనీ అనేది మన అకాడమీ నుంచి మనం అనౌన్స్ చేస్తున్నామండి. దట్ ఈస్ 1 lakh రూపీ ప్రైజ్ మనీ. ఓకేనా? సో ఏంటి ఈ ప్రైజ్ మనీ అండ్ ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. సో మన జర్నీ 2023 జనవరిలో మనం స్టార్ట్ చేసామండి. సో ఒక 2 మినిట్స్ కొద్దిగా ఓపిక పట్టుకొని వినండి. ఓకేనా? 2023 జనవరిలో మనము ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మనం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక ప్రామిస్ చేసాం. సిలబస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకి. ఒకవేళ చేంజ్ చేస్తే కనుక మీరు మళ్ళీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి, మీకు మళ్ళీ ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారంగా మనకి ఏప్రిల్లో సిలబస్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగ మనం ఓవరాల్గా ఒక 7 బ్యాచెస్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి లాంచ్ చేసుకోవడం జరిగిందండి. రైట్? సో ఈ గ్రూప్ 2 స్టూడెంట్స్ మనకి దీంట్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళతో పాటుగా చాలా అదర్ రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట. సార్ మాకు ఓన్లీ మెయిన్స్ కోచింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాము, ప్రిలిమ్స్ మేము సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యామని చెప్పేసి అన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇండివిజువల్ మాడ్యూల్స్ లైక్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి అండ్ సింగిల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళు అరౌండ్ ఒక 800 మెంబర్స్ దాకా ఉంటారనమాట. సో మీ అందరిలో కొద్దిగా మీకు ఆ, ఇంకా మోటివేషన్ తీసుకురావడానికి లేదా మీ ప్రిపరేషన్ ఇంకా సీరియస్నెస్ చేయడానికి మన అకాడమీ నుంచి ఒక ప్రైజ్ మనీ అనేది మనం అలాట్ చేయడం జరిగింది అనమాట. ఎవరికి అంటే ఎవరైతే ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మనకి మెయిన్స్ ఫెబ్లో రాసి మీకు టాప్ 10 ర్యాంక్స్ వస్తాయి చూసారా, టాప్ 10 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము 1 lakh రూపీ ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ మన అకాడమీకి వస్తే ఫస్ట్ ర్యాంక్ ఇస్తాము. సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే అకాడమీకి వెళ్తే మనకు సంబంధం లేదు. థర్డ్ ర్యాంక్ మన వాళ్ళకి వస్తే థర్డ్ ర్యాంక్కి కూడా 1 lakh ఇస్తాము. అలా టాప్ 10లో ఎంతమంది మన స్టూడెంట్స్ ఉంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా 1 lakh రూపీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీలో చాలా మందికి డౌట్ రావాలి ఇప్పుడు, సార్ నీకు ఖచ్చితంగా 1 lakh రూపీస్ మాకు ఇస్తారా అని చెప్పేసి అంటే ఈ వీడియోని మీరు ఇప్పుడే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రూఫ్గా పెట్టుకోండి. ఖచ్చితంగా వన్స్ ఏ ప్రామిస్ ఈస్ మేడ్, ఆ ప్రామిస్ని ఖచ్చితంగా డెలివర్ చేయడం మనకి ఆనవాయితీ అనమాట. అండ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ మన జర్నీ స్టార్ట్ అయింది 2023లో అని చెప్పాను కదా, 2023 జాన్లో. సో అప్పుడు మనము బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ప్రామిస్ చేసాం అనమాట. ఏంటా ప్రామిస్? మీకు ఎటువంటి ఇబ్బంది కాదు, విఐపిఐఎస్ అకాడమీలో మీకు ప్రిలిమ్స్ కోచింగ్ ఇస్తాం ప్రాపర్గా, తర్వాత మెయిన్స్ కోచింగ్ ఇస్తాము అండ్ దీంతో పాటుగా టెస్ట్ సిరీస్ ఇస్తాము అండ్ క్విక్ రివిజన్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఇస్తామని చెప్పేసి మనం ప్రామిస్ చేసాము. అండ్ ఆ ప్రామిసెస్ అసలు మేము డెలివర్ చేసామా లేదా అని మీకు తెలిస్తేనే రేపు మీకు 1 లక్ష రూపాయలు ఇస్తామా లేదా జెన్యున్గా అనేది మీకు తెలుస్తుంది. రైట్? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మన వాళ్ళకి ప్రిలిమ్స్ క్లాసెస్ ఇక్కడ జరిగినాయి అండ్ ప్రామిస్ చేసినట్టుగానే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా వాళ్ళకి ఇచ్చాము. అండ్ దీంట్లో మనకి క్విక్ రివిజన్ క్లాసెస్ అని, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా క్లాసెస్తో పాటుగా డీల్ చేసాం. బట్ మెయిన్స్ అనేది మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మళ్ళీ ఇక్కడ మీరు మెయిన్స్కి చూసుకోండి. మెయిన్స్కి మళ్ళీ ప్రాపర్గా 541 క్లాసెస్ చెప్పడం జరిగిందండి. ఓకేనా? పేపర్ 1లో మనకి ఇక్కడ చూసుకుంటే 274 వీడియోస్, పేపర్ 2లో 223 వీడియోస్ అయినాయి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఎకానమీకి అండ్ పాలిటీకి, హిస్టరీ కంటే అవసరం లేదు కాబట్టి మళ్ళీ ఆ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా వీళ్ళకి ఇంక్లూడ్ చేశాము యాజ్ ప్రామిస్డ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్విక్ రివిజన్ క్లాసెస్ యాక్చువల్లీ మేము ఫెబ్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ స్టూడెంట్స్ ముందే రిక్వెస్ట్ చేశారని ముందే స్టార్ట్ చేశాము. అండ్ ఇది ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకేనా? క్విక్ రివిజన్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ మన క్లాసెస్ అన్నీ అయిపోయినాయి కదా, మళ్ళీ స్టూడెంట్స్కి క్విక్గా మైండ్లో రీకాల్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి అని చెప్పేసి ర్యాపిడ్గా ఆ టాపిక్స్ అన్ని కూడా రివైజ్ చేయడమే ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అండ్ టెస్ట్ సిరీస్ 40 టెస్ట్ సిరీస్ ప్రామిస్ చేశాము. ఆల్రెడీ 36 టెస్ట్లు అప్లోడ్ అయిపోయినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్లో ఒక 5, ఫుల్ లెంత్ ఒక 5 అండ్ అలాగా మనం చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ ఎకానమీ అంటే మనకి రీసెంట్గా బడ్జెట్, సర్వే, వైట్ పేపర్స్ అండ్ అలాగే సబ్ పాలసీస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని కూడా మిగతా 4 టెస్టుల్లో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ వీళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా బోత్ 2 లాంగ్వేజ్లో ఇచ్చాము, ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగులో. రైట్? సో ఇవి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలా ఎవరు ఇస్తారండి, ఏ అకాడమీ కూడా ఇవ్వదు. ఐ బెట్ మీరు ఏమన్నా ఒక అకాడమీని చూపించండి ఇలా ఇస్తున్నారని చెప్పేసి ఎవరు ఇవ్వరు. ఓన్లీ విఐపి ఐఏఎస్ అకాడమీ ఇస్తుంది. బికాస్
దిస్ ఈజ్ ఎ స్టూడెంట్ ఫ్రెండ్లీ అకాడమీ. ఓకేనా? స్టూడెంట్స్తో పాటు మేము ముందుండి నడిపిస్తున్నాం. అరే, మేము క్లాసెస్ చెప్తాం మీకు, మీకు మంచిగా క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము, రివిజన్ క్లాసెస్ పెడుతున్నాము, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ పెడుతున్నాము. ఏంటండి మాకు దీనివల్ల వచ్చేది అంటే, మీరు మంచిగా చదవాలి, మేము మంచి క్వాలిటీ ఇస్తున్నాము, మా నుంచి 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాము. ఇక్కడ మీరు ఏ కొద్దిపాటి మిస్టేక్ చేసి మీరు లైట్ తీసుకున్న మీ యొక్క లైఫ్ని, అది అక్కడ లాస్ అయ్యేది మీరే. ఎందుకంటే ఇక్కడ మా నుంచి మేము 100% ఎఫర్ట్ ఇచ్చాము, మీ నుంచి కూడా మీరు 100% ఎఫర్ట్ ఇస్తేనే మీకు అక్కడ జాబ్ అనేది వస్తుందండి. ఏదో కోచింగ్ జాయిన్ అయ్యామా, ఏదో డబ్బులు ఉన్నాయి, లేదా పేరెంట్స్ ప్రెజర్ వల్ల జాయిన్ అయ్యాం అనుకునే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఉద్యోగాలు రావు. ఆ సీరియస్నెస్ అనేది మీలో నుంచి రావాలి. ఇప్పుడు కొంతమంది ర్యాంకర్స్ని చూస్తే మోటివేషన్ వస్తుంది, లేదా కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ని చూస్తే మోటివేషన్ వస్తుంది, లేదా కొంతమందికి డబ్బుని చూస్తే మోటివేషన్ వస్తుంది. మీకు ఏది చూసినా మోటివేషన్ అనేది రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ పడ్డ కష్టం చూసుకుంటే దానికి మించిన బిగ్గెస్ట్ మోటివేషన్ ఏది లేదండి. వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా చూసుకున్నందుకు మీరు రిటర్న్లో ఏమి ఇవ్వాలి వాళ్ళకి అంటే, మంచి గ్రూప్ 2 గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? మీ గ్రూప్ 2 జాబ్ వచ్చిందంటే ఇంకా మీ పేరెంట్స్ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళు లైఫ్లో ఇప్పుడు దాకా చూడని హ్యాపీనెస్ అనేది వాళ్ళ ఫేసెస్లో మీరు ఖచ్చితంగా చూస్తారండి. ఓకేనా? అండ్ గ్రూప్ 2 జాబ్ వచ్చిందంటే మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఇంకా దాంట్లో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. అండ్ మన నుంచి ఇచ్చే ప్రైజ్ మనీ ఏదైతే ఉందో 1,00,000 రూపీ ప్రైజ్ మనీ, అది మీ మదర్కి మీరు గోల్డ్ కొనిచ్చచ్చు, లేదనుకుంటే మీ ఫాదర్కి బండి కొనిచ్చచ్చు, లేదా మీ సిస్టర్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదా మీరు సెల్ఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా అప్పులు ఉంటే అప్పులైనా తీర్చుకోవచ్చు. సో 1,00,000 అంటే మేబీ కొంతమంది డబ్బున్న వాళ్ళకి అది చిన్న అమౌంట్ అవ్వచ్చండి. బట్ అది మిడిల్ క్లాస్ అండ్ పువర్ ఫ్యామిలీస్ అందరికీ కూడా 1,00,000 ఈస్ బిగ్ మనీ అనే చెప్పుకోవాలన్నమాట. బికాస్ మేము కూడా మిడిల్ క్లాస్ నుంచే వచ్చాము, అందరికీ డబ్బు వాల్యూ అనేది తెలుసు. ఓకేనా? డబ్బు వాల్యూ తెలిసిన వాళ్ళందరూ కూడా మనీని ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవాలో ఖచ్చితంగా అలానే యూజ్ చేసుకుంటారు అనమాట. రైట్? సో మరి ఈ 1,00,000 రూపీ ప్రైజ్ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటే సింపుల్ అండి, పెద్ద టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్ రాయాలి. అయితే మన ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, PCM బ్యాచ్, మీ అందరూ దీనికి ఎలిజిబుల్. లేదా ఓన్లీ స్పెసిఫిక్ మెయిన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, మీరు కూడా ఎలిజిబుల్. మీ ఇద్దరితో పాటుగా ఎవరైతే మన టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్ సిరీస్తో పాటుగా ఎనీ 3 ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మన దాంట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఈ యొక్క 1,00,000 రూపీ ప్రైజ్ మనీకి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, PCM బ్యాచ్, లేదా ఓన్లీ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, లేదా మీరు ఎవరైతే టెస్ట్ సిరీస్తో పాటుగా ఐదర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ తీసుకొని దాంతో పాటుగా 3 ఇండివిజువల్ గ్రూప్ 2 మాడ్యూల్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మీరు అందరు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ఓకేనా? సో మాకేదో డబ్బులు ఎక్కువ పెట్టట్లేదండి, మీలో సీరియస్నెస్ తీసుకురావాలి. అండ్ మన అకాడమీకి ఇంత క్వాలిటీ కోచింగ్ ఇచ్చినందుకు మంచి ర్యాంక్స్ అయితే మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటే డెఫినెట్గా మనందరికీ కూడా మీ ఫ్యామిలీ సెట్ అవుతాయి, అకాడమీ పరంగా మాకు బాగుంటుంది, ఫినాన్షియల్ పరంగా మీకు బాగుంటుంది. అండ్ దీంతో పాటుగా ఇంకొక ప్రామిస్ చేస్తున్నాను నేను, ఎవరైతే టాప్ 3 స్టూడెంట్స్ ఉంటారు చూసారా, ఒకవేళ 1, 2, 3 ర్యాంక్స్ మన అకాడమీకి వస్తే ఈ టాప్ 3 స్టూడెంట్స్ మనకి నెక్స్ట్ జరిగే గ్రూప్ 2 బ్యాచెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో మీకు టీచింగ్ చెప్పే అవకాశం కూడా మన అకాడమీలో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? అంటే మీకు మీరు జాబ్ చేసుకుంటూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ దాంతో పాటుగా మీరు టీచింగ్ చెప్పుకుంటూ ఇంట్లో ప్రశాంతంగా డైలీ 1 గంట 2 గంటలు ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటూ మీరు మనీ కూడా ఎర్న్ చేసుకునే అవకాశం మన విఐపిఎస్ అకాడమీ నుంచి కల్పిస్తున్నాం అనమాట, ఫర్ టాప్ 3 ర్యాంకర్స్కి మాత్రమే. ఓకేనా? ఎస్. సో దీన్ని బట్టి మీరు బాగా కష్టపడండి. ఆల్మోస్ట్ అందరూ కూడా సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉంటారు. మంచిగా రివిజన్లు చేసుకోండి, మంచిగా టెస్ట్ సిరీస్ రాయండి. ఆ టెస్ట్ సిరీస్ రాసి ఆ టెస్ట్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఆ సొల్యూషన్స్లో మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ దొరికితేమో చూసి వాటిని మీరు బట్టి అన్న పట్టండి. అండ్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీరు చదవాల్సిందే, బికాస్ పాలిటీ మనకి కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసుకుని అడుగుతారు, సైన్స్ అండ్ టెక్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసుకుని అడుగుతాడు, అండ్ ఎకానమీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసుకొని అడుగుతారు. కాబట్టి ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఆల్రెడీ మీకు మన కంటెంట్ సెక్షన్లో ఇంపోర్ట్ చేసాం మన స్టూడెంట్స్కి. లేదా కొత్త వాళ్ళు ఒకవేళ తీసుకోవాలి అనుకున్నా కానీ డైరెక్ట్గా మీరు ఇక్కడ విఐపి లెర్నింగ్ యాప్ అని ఉంది కదండి, దాంట్లోకి వెళ్ళి స్టోర్ సెక్షన్కి వెళ్తే మీకు సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ కనిపిస్తాయి, టెస్ట్ సిరీస్ కనిపిస్తాయి, ఇండివిజువల్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. మీ ఇష్టం అనమాట, మీకు ఏది ఒప్పుకుంటే అది తీసుకోవచ్చు. రైట్? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, ఆల్ ద బెస్ట్.
జై హింద్.